श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साईराम। साई बंधुलारा, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం, మణియమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 18 ఓవి 131 నుంచి 140వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ దాశరథి శతకము నుంచి శ్రీరామస్తుతి. నీ సహజంబు సాత్వికము, నీ విడిపట్టు సుధాపయోధి, పద్మాసనుడు ఆత్మజుండు, పద్మాసనుండాత్మజుండు, కమలాలయ నీ ప్రియురాలు, నీకు సింహాసనమిద్ధరిత్రి, నీకు సింహాసనమిద్ధరిత్రి, గొడుగాక సమక్షులు చంద్రభాస్కరుల్, గొడుగాక సమక్షులు చంద్రభాస్కరుల్, నీ సుమతల్పమాదిపని నీవే సమస్తము గొల్చునట్టి, నీ దాసుల భాగ్యమెట్టిదయా దాశరథి కరుణాపయోనిధి. ఓం శ్రీ సాయిరామ్. హేమాడ్ పంతు మహాశయుడికి శ్యామ తనకు బాబా స్ఫురింపచేసినటువంటి సంఘటనను చెప్పే ప్రయత్నంలో భక్తులను బాగా పరీక్షించి వారి భక్తి ప్రేమలను పరీక్షించిన తర్వాత ఉపదేశమిచ్చేవారు అని చెప్పడం. ఉపదేశమనే మాట వినగానే ద్వారకామాయిలో బాబా పాదాలు ఒత్తుచుండగా సాటేని బాబాగారు మరొక పారాయణం చేయమని, దాని ద్వారా అతనికి మానవ జన్మ పరమార్థమైనటువంటి ముక్తి లభిస్తుందని చెప్పడం విన్నటువంటి హేమాడ్ పంతు గారు వారం రోజుల క్రితం వచ్చినటువంటి సాటేకి బాబా ఉపదేశం చేశారే, 7 సంవత్సరాలుగా బాబా సేవలో ఉన్న నాకు, 40 సంవత్సరాలుగా గురుచరిత్ర పారాయణం చేస్తున్న నాకు ఇంతవరకు ఉపదేశం ఏమీ ఇవ్వలేదే. చాతకపక్షిలా బాబాగారి ఉపదేశం కోసం ఎదురుచూస్తూ ఉన్నానే, నా శ్రమంతా వృధాయేనా అని చింతపడిన సందర్భంలో బాబాగారు అతని హృదయాన్ని గమనించి శ్యామ దగ్గరికి పంపడం అంతా మనం తెలుసుకున్నాం. అయితే అక్కడ ఉపదేశం నాకు ఇవ్వలేదే అని అనుకొని శ్యామ దగ్గరకు వచ్చాడు. ఇక్కడ బాబాగారు ఏ సమయంలో ఎవరికి ఎలా ఉపదేశం చేస్తారో అని శ్యామ చెప్పేసరికి బాబా తనకు ఏదో ఒక అద్భుతమైనటువంటి మెసేజ్, ఉపదేశం శ్యామ ద్వారా ఇప్పిస్తున్నాడు అనే విషయం తెలిసి అతని మనసులో ఒక్క క్షణం విద్యుల్లత మెరిసినట్లుగా ఇంతకు ముందు జరిగిన సంఘటనలు మెరిసి మాయమైపోయాయి. మసీదులో చలించిన నా మనసును స్థిరపరచడానికే కదూ బాబా నన్ను శ్యామ వద్దకు పంపటం. బాబా చర్య విలక్షణం. మనసులో లేచిన ఆలోచనలు అణచివేశాను. కథాశ్రవణంలో ఇనుముడించిన కోరికను తీర్చుకుంటాను. బాబా యొక్క లీలలను, మాటలను కొంచెం కొంచెం చెప్పుతూ ఉంటే వారి భక్తవాత్సల్యాన్ని గమనించి మనసుకు ఆనందం కలిగింది. అటు తర్వాత శ్యామ మరో కథను చెప్పసాగాడు. ఒక దేశముఖు స్త్రీ ఉండేది. ఆమెకు సత్పురుషుల దర్శనం చేసుకోవాలని కోరిక. సాయిబాబా కీర్తిని విని వారిని దర్శించుకోవాలన్న సంకల్పంతో ఆమె సంగమనేరు జనుల వెంట
షిరిడీకి వచ్చింది. కాషాబా దేశ్ముఖ్ యొక్క తల్లి, ఈమె పేరు రాధాబాయి. సాయి చరణాలయందు నిష్ఠ కలిగి వారి దర్శనం చేసుకుంది. దానితో మార్గంలో కలిగిన అలసట తీరిపోయింది. సాయి పాదాలయందు భక్తి కలిగింది. తను వచ్చిన పని గుర్తుకు వచ్చింది. సాయి సమర్థుని గురువుగా చేసుకుంటే వారు తనకు ఉపదేశాన్ని ఇస్తారు. దానితో పరమార్థాన్ని సాధించుకోవచ్చు అని ఆమె మనసులోని కోరిక. ఆమె వయసులో వృద్ధురాలు. బాబాపై అత్యంత భక్తితో ఎలా అయినా వారి వద్ద ఉపదేశాన్ని గ్రహించాలని మనసులో నిర్ధారించుకుంది. బాబా స్వయంగా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించి నన్ను అనుగ్రహించేటంత వరకు ఎక్కడికి వెళ్ళను అని నిర్ణయం చేసుకుంది. ఓం శ్రీ సాయిరాం. పారాయణ ముగిసింది. విశ్లేషణలో ప్రవేశిద్దాం. మసీదులో చెలించిన నా మనస్సును స్థిరపరచడానికే కదూ బాబా నన్ను శ్యామ వద్దకు పంపటం. బాబా చర్య విలక్షణం అనుకుంటున్నాడు హేమాడ్ పంత్. మొట్టమొదట ఏమనుకున్నాడు? ఆ గూళ్ళో ఏకనాథ భాగవతం కనిపించగానే ఓహో, పొద్దున నేను చదవకుండా మానివేసిన భాగాన్ని పూర్తి చేయించడానికి శ్యామ దగ్గరికి పంపినట్టున్నారు బాబా గారు. బాబా తన భక్తుల్ని ఎంత చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తారు, ఎంత చక్కగా వారు చేసే పనులను గమనిస్తూ ఉంటారు, అవసరమైన సందర్భాల్లో ప్రతిసారి ఏ విధంగా సహాయం చేస్తుంటారు, సందేశం ఇస్తుంటారు అని అనుకున్నాడు. ఇప్పుడు శ్యామ చెబుతున్న కథలో ఉపదేశం అనే పదం రాగానే తనకు బాబా ఉపదేశం ఇవ్వలేదే ఇంతకాలమైనా కానీ అని అనుకున్నది గుర్తుకు వచ్చి, ఓహో, తన మనసులో మెలిగిన సందేహాన్ని తీర్చటానికి బాబా నన్ను శ్యామ దగ్గరికి పంపాడేమో, ఇప్పుడు అర్థమైంది నాకు అని ఒక కంక్లూజన్కి వచ్చాడు. నిజానికి రెండిటి కోసం పంపాడు, ఏ ఒక్కటి కాదు. భాగవతాన్ని పూర్తి చేయాలి, నియమంగా పూర్తి చేయకుండా మధ్యలో పరిగెత్తుకొని రావడం తప్పు అని తెలియచెప్పి దాన్ని పూర్తి చేయించడం ఒకటి. రెండోది, శ్యామ ద్వారా ఉపదేశం అంటే ఏమిటి అనేది కూడా హేమాడ్ పంత్ గారికి సవివరంగా తెలియచెప్పే ప్రయత్నం ఉంది. ఇందులో రెండు లక్ష్యాలు ఉన్నాయి బాబా గారికి. బాబా చర్య విలక్షణం. విలక్షణం. ఆయన చర్య చాలా చాలా విలక్షణం. ఎవరికి సాధ్యం కాదు, అది సద్గురువులకు మాత్రమే సాధ్యమవుతుంది. మనసులో లేచిన ఆలోచనలు అణచివేశాను. కథాశ్రవణలో ఇనుముడించిన కోరికను తీర్చుకుంటాను. మనసులో ఇలా అనేకమైన ఆలోచనలు లేచాయి. బాబా నన్ను ఇలా పంపించాడు, అలా అందుకు పంపించాడు, ఇందుకు పంపించాడేమో, ఆహా బాబా ఎంత చక్కగా మనుషుల్ని, భక్తుల్ని, శిష్యుల్ని తీర్చిదిద్దుతారు, ఎలా సాయం చేయాలి, ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ ఆలోచనలు కాదు కావలసింది. శ్యామ చెప్పబోయే కథ యందు దృష్టి నిలపాలి, ఏకాగ్రతగా ఆ కథను వినాలి. అసలైన విషయం దాని ద్వారానే బాబా గారు నాకు చెప్పే ప్రయత్నం చేస్తారు అని మనసును స్థిరపరచుకోవడం ప్రయత్నం చేశాడు. ఆ కథ శ్రవణం చేయాలనే దాంట్లో కలిగిన ఉత్సాహాన్ని తీర్చుకుంటాను, ముందు ఈ ఆలోచనలు పక్కన పెడతాను అని అనుకున్నాడు. బాబా యొక్క లీలలను, మాటలను కొంచెం కొంచెం చెప్పుతూ ఉంటే వారి భక్తవాత్సల్యాన్ని గమనించి మనసుకు ఆనందం కలిగింది. శ్యామ చెప్పడం మొదలుపెట్టాడు, వారి లీలలను చెప్పడం మొదలుపెట్టాడు. అలా చెబుతూ ఉంటే భక్తుల మీద వారికి ఎంత వాత్సల్యం, భక్తులను ఎంత చక్కగా నడిపిస్తారు. వారు ఏదేదో కోరుకొని రావచ్చు, కానీ వారికి ఏది ఇస్తే సరిపోతుందో అది ఇచ్చి వారికి అర్థమయ్యేలా చేసి, ఓహో, నేను ఏదేదో ఆశించాను కానీ అవన్నీ నాకు సరిపోవు, నేను జీర్ణం చేసుకోలేను అని నాకు ఇప్పుడు అర్థమైంది. బాబా చెప్పింది నాకు చక్కగా అర్థమవుతుంది, నా జీవితానికి సరిగ్గా సరిపోతుంది, ఇబ్బంది లేకుండా నా సంసార జీవితం గడిచిపోతుంది, సాధన గడిచిపోతుంది అని అర్థమయ్యేలా చెప్తాడు. అది పిల్లవాడికి చాలా కోరికలు ఉంటాయి. కత్తి కావాలని ఉంటుంది, సుత్తి కావాలని ఉంటుంది, అవి ఏంటో వాటి వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో వాడికి ఏం తెలియదు, కానీ కావాలని ఉంటుంది. అలాగే మనకు అన్నీ కావాలని ఉంటాయి, కానీ ఏది మనకు సరిపోతుంది, ఏది మనను
ఉద్ధరిస్తుంది, ఏది మనకు అర్థమవుతుంది. అలా కాకుండా మనం అడిగింది ఆయన ఇస్తే అది మన జీవితానికి ఎంత ప్రమాదకారిగా మారుతుంది, మన మనసుకు ఎంత ఇబ్బందిగా మారుతుంది, మెదడుకు ఎంత ఇబ్బందిగా మారుతుంది. ఇవన్నీ తెలిస్తేనే కదా ఆయన గురువు అయ్యేది. గురువని మనమే అంటాం. గురువు అంటేనే అన్నీ నీవు తెలిసిన వాడివి, నాకేమీ తెలియదు అజ్ఞాన్ని. కానీ మళ్ళీ మనమే గురువుగారికి సలహాలు ఇవ్వాలని చూస్తాం. మళ్ళీ గురువుగారిని మనమే అన్నీ అడగాలని చూస్తాం. ఒత్తిడి చెయ్యాలని చూస్తాం. బలవంతంగా ఇప్పించుకోవాలని చూస్తాం. కాబట్టి ఇక్కడ లోపమంతా మనలో ఉంది తప్ప సద్గురువులో లేదు. అటు తర్వాత శ్యామ మరో కథను చెప్పసాగాడు. మరో కథ అంటే ఏంటి? అంతకుముందే కొన్ని బాబా విషయాలు ఏవో చెప్పాడు, అవి ఇక్కడ రాయల. బాబాకు సంబంధించిన కొన్ని విషయాలు, కొన్ని లీలలు చెప్పాడు. అవి చాలా ఆనందాన్ని కలిగించాయంట. ఆ తర్వాత శ్యామ మరో కథను చెప్పసాగాడు. మొదట వేరే విషయాలు కొన్ని చెప్పాడు బాబాకు సంబంధించినవి. ఇప్పుడు మరో కథను చెప్పడం ప్రారంభించాడని చెప్తున్నాడు. ఆ కథ ఏమిటయ్యా అనేది హేమాడ్ పంత్ ఇప్పుడు మనకు చెప్తున్నాడు. శ్యామ చెప్పిన కథని హేమాడ్ పంత్ గారు మనకు చెప్తున్నారు. ఒక దేశ్ముఖ్ స్త్రీ ఉండేది. ఆమెకు సత్పురుషుల దర్శనం చేసుకోవాలని కోరిక. సాధారణంగా సత్పురుషుల దర్శనం చేసుకోవాలనే కోరిక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే మహారాష్ట్ర స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. అందుకనే మహారాష్ట్రలోని సత్పురుషులు ఎక్కువగా వెలిశారని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వారికి ఎక్కువగా తీర్థక్షేత్రాల దర్శనం ఆసక్తి ఎక్కువ. పుణ్యక్షేత్రాలను దర్శించటం ఎక్కువగా ఇష్టపడతారు. ఈ మహాత్ముల దర్శనాన్ని ఇష్టపడరు. కారణం ఏంటంటే ఈ రోజుల్లో మహాత్ములందరూ మోసగాళ్ళే అనే ఒక ప్రచారం కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలు ఎక్కువగా తెలుసుకోవడము అయి ఉండవచ్చు. కాబట్టి నిజమైన భగవంతుడే వచ్చి ఎదుట నిలబడ్డా కానీ ఇతడు మోసగాడేమో అనే ఆలోచన వచ్చే విధంగా ఈ నేటి సమాజంలో ఉంది. ఈ విషయాలు ఇటువంటి వాళ్ళు అంతటా ఉన్నారు, దేశంలో కానీ లోకంలో కానీ. కానీ మహారాష్ట్ర ప్రజలు వాటిని పక్కన పెట్టి ఎవరైనా మహాత్ముడు అంటే వెళ్ళి పరిగెత్తి వాళ్ళని ఆశ్రయిస్తారు, నమస్కరిస్తారు, దర్శనం చేసుకుంటారు. ఒకసారి నేను ఆళింది వెళ్ళాను. ఆళింది వెళ్ళి జ్ఞానేశ్వర మహారాజ్ సమాధిని దర్శనం చేసుకుని పక్కనే వచ్చి కాసేపు కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కాసేపటికి అందరూ వచ్చి నాకు నమస్కారం పెట్టిపోతూ ఉన్నారు. నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కొద్దిగా మధ్యలో ఒకసారి కళ్ళు తీస్తే నమస్కారం పెట్టిపోతున్నారు. ఒకరు పెడితే ఇంకా అందరూ అది వారి భక్తి, అది వారి విశ్వాసం. ఎవరైనా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే అతను మహాత్ముడు. అంత అమాయక భక్తులు కాబట్టే ఆ సత్పురుషులందరూ అక్కడ వెలిశారు. సాయినాథుడు కూడా అక్కడే వెలిశారు. మనము సాక్షాత్తు భగవంతుడి అవతరించిన అనుమానిస్తాం. చెప్పుకోవాలంటే మన సత్యసాయిబాబు గారు ఉన్నారు. ఆయన గొప్ప సిద్ధపురుషుడే. కానీ ఆయన్ని నమ్మే వాళ్ళకంటే విమర్శనా దృష్టితో చూసేవాళ్ళు ఎక్కువ మంది. దానికి కారణం ఆయన పైన చూసినటువంటి కొన్ని లీలలు కావచ్చు, ఆయన జీవించిన విధానం కావచ్చు. కానీ అది ఏమి చెప్పలేం. మహాత్ముని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దీన్ని ఒక రకంగా నాకు అర్థం కానప్పుడు నేను ఆయన విమర్శించినా, అర్థమైన తర్వాత నేను అవగాహన చేసుకున్నది ఏంటంటే, శ్రీరామచంద్రమూర్తిని చూసిన కళ్ళతో శ్రీకృష్ణుని చూడడం కష్టం. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, సత్యసంధుడు, ఎన్ని గుణాలు ఉన్నాయి ఆయనకి, ఎంత నిరాడంబరుడు. ముఖ్యంగా సత్యసంధత కావచ్చు, ఏకపత్ని వ్రతం కావచ్చు. కానీ కృష్ణ పరమాత్మకు వచ్చేసరికి అన్ని లీలలు, రాముడి దగ్గర లీలలు లేవు. ఈ లీలలు చూపించేటప్పుడు ఇది ఏమన్నా కపటత్వమేమో, మోసమేమో అనే ప్రచారం వచ్చేస్తుంది. అదే లీలలు చూపించకుండా కేవలం ధర్మబద్ధంగా జీవిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు, మహాత్ములు అని అందరూ నమ్ముతారు. లీలలు చూపించే వాళ్ళని కొందరు నమ్మితే, ధర్మబద్ధంగా జీవించే వాళ్ళని అందరూ నమ్ముతారు. కృష్ణ పరమాత్మ లీలలు చూపించడం వల్లే దుర్యోధనుడు కావచ్చు, శకుడు కావచ్చు, జరాసంధుడు కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి ఇతరులు ఆయన్ని ఒక కపటమైన వ్యక్తిగాను, ప్రజలను మోసం చేసే వ్యక్తిగాను, ఏదో ఒక మెజిషియన్గాను భావించేవాళ్ళు. అయితే సాయినాథుడు కూడా లీలలు చూపించారు.
షిరిడి సాయినాథుడు. ఆ కారణంగా కూడా కొంతమంది విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ విమర్శిస్తున్నారు, మనం చూస్తున్నాం. కానీ సాయినాథుడి లీలలకి, ఇతరులు చూపించే లీలలకి, కృష్ణ పరమాత్మ చూపించే లీలలకి కొంత వ్యత్యాసం ఉంటుంది. కృష్ణ పరమాత్మ చూపించే లీలలు భక్త రక్షణ ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు కొన్ని వేరే లీలలు కూడా ఉంటాయి, అనుమానించతగ్గట్టుగా కొన్ని కనిపిస్తాయి పైకి. వాటి అంతరార్థం లోపటగా ఉంటుంది, అది అందరికీ అర్థం కాదు, అర్థం చేసుకునే ప్రయత్నము చేయరు. షిరిడి సాయినాథుని లీలలు కూడా భక్త రక్షణార్థం ఉంటుంది. భక్తుల యొక్క హృదయాన్ని స్పందింపచేసి ఆకర్షించి వారిని భక్తి మార్గంలో పెట్టడమే ఆయన లీల యొక్క పరమార్థం తప్ప వారిని మోసం చేసే విధానం లేదు. వారి దగ్గర నుంచి ఏదో దక్షిణ తీసుకునే విధానం లేదు. మరి దక్షిణ తీసుకున్నాడు, ఎస్, దక్షిణ తీసుకున్నాడు, కానీ ఆ దక్షిణని ఆయన ఉపయోగించుకోలేదు. ఒక్క పైసా కూడా ఆయన ఉపయోగించుకోలేదు. అవన్నిటికీ సాయంత్రానికి పనిచేసి ఆయన భిక్షావృత్తి మీదే జీవించాడు. మొదట ఎలా ఉన్నాడో చివరి వరకు అదే మసీదులో ఉన్నాడు, అదే చినిగిన కఫనితో ఉన్నాడు. కనుక ఆయన్ని కూడా విమర్శించే అవకాశం రాలేదు ఎవరికి. ఆయన లీలలు చూపించాడు అని కొంతమంది వ్యతిరేకులు అంటే అనొచ్చు, కానీ ఆ లీలల ద్వారా ఆయన ఏమీ సంపాదించుకోలేదు, సంపాదించుకున్న దాన్ని భోగాల రూపంలో అనుభవించలేదు. కనుక ఆయన్ని వేలెత్తి చూపించే అవకాశం లేదు. కనుక ఆయన ఇతర మతస్థులు, నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు అనేవాళ్ళు కూడా దేవుడు అంటే ఇలా ఉండాలండి, ఒకవేళ మేము దేవుని నమ్మం, కానీ షిరిడి సాయినాథుడు చూపించిన మార్గం కరెక్ట్ మార్గం. ఏంటిని? పేద సాధలకు సహాయం చేశాడు, అన్నదానం చేశాడు. ఆయన ఏ భోగాలు అనుభవించలేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేవి ఆయన ఉపయోగించుకోలేదు, అన్నీ పనిచేశాడు. చివరి వరకు ఒకే రకంగా జీవించాడు, ఫకీరుగానే జీవించాడు. కాబట్టి ఆయన జీవితంలో మోసం అనేది లేదు, కపటత్వం అనేది లేదు అనేదాన్ని అందరూ అంగీకరిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మకు వచ్చేసరికి ఆయన లీలల ద్వారా భక్తులను రక్షించాడు, దుర్మార్గులను శిక్షించాడు. కొన్ని కపటత్వం ద్వారా ప్రతిష్ఠ చేశాడు, ధర్మాన్ని ప్రతిష్ఠించాడు చిన్న చిన్న అబద్ధాల ద్వారా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒక అబద్ధం ఆడైనా సరే ధర్మాన్ని నిలబెట్టాలి, దుర్మార్గుడిని నశింపచేయాలి. అంటే ఆ యొక్క ద్వాపర యుగం దాటి కలియుగం వచ్చే సమయానికి దుర్మార్గుల యొక్క ప్రాబల్యం పెరిగిపోతుంది. వారిని దుర్మార్గంతో అణచాలి అనే యొక్క నానుడి అటువంటి పరిస్థితులు వచ్చేసాయి. కనుక కృష్ణ పరమాత్మ ధర్మ ప్రతిష్టాపన కోసం చిన్న చిన్న వాటిని నడిపించాడు. వాటిని చూసి పెద్దగా భూతద్దంలో చూసి ఆయన కామెంట్ చేసే వాళ్ళు చూస్తారు, కానీ ధర్మ ప్రతిష్టాపన కోసమే ఆయన చేశాడనేది చివరి వరకు చూస్తే తెలుస్తుంది. కనుక విమర్శనా దృష్టితోటే చూడడం కాకుండా ఆయన సాధించిన ఫలితం ఏంటి, ఆయన ఆశించిన ఫలితం ఏంటి, చివరికి సమాజానికి ఆయన చేసిన కురుక్షేత్ర సంగ్రామం ద్వారా ఆయన పాండవులకు విజయం కట్టబెట్టడం ద్వారా వచ్చినటువంటి ఫలితం ఏంటి అనేది ఆశించినప్పుడు ఆయన చేసింది ప్రతిదీ ధర్మబద్ధమే అని కూడా మనకు తెలుస్తుంది. కనుక ఈ లీలలు అనేవి కొంత మందిని విమర్శించడానికి, మహాత్ములు కూడా మనం విమర్శించడానికి కారణమవుతుంటాయి. కనుక నిజమైన యోగులు, నిజమైన భక్తులు, మహానుభావులు లీలల్ని ప్రదర్శించడానికి ఇష్టపడరు, వాటి జోలికి వెళ్ళొద్దని కూడా చెప్తుంటారు. సిద్ధులు ఉపయోగించొద్దు అంటారు. కానీ ఒక్క కలియుగంలో సాయినాథుడు మాత్రమే సిద్ధులను ఉపయోగించాడు. ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ ఉపయోగించినట్టుగా కలియుగంలో సాయినాథుడు మాత్రమే ఉపయోగించాడు. అయితే ఆ సిద్ధులు ఉపయోగించటం ద్వారానే మానవులు ఆ ఉపయోగించిన వ్యక్తిని సిద్ధపురుషుడని, మహాత్ముడని, ఇంకా ఎక్కువగా ఉంటే పరమాత్మ అని, అవతార పురుషుడని అంటారు. అలా వారు అంగీకరించినప్పుడే ఆ సిద్ధపురుషుడో, ఆ మహాత్ముడో, అవతార పురుషుడో చూపిన మార్గాన్ని నడవడానికి ఇష్టపడతారు. ఆయన అంటే భయపడతారు, భక్తి చూపిస్తారు, ఆయన చెప్పిన ప్రబోధాలను వినడానికి ప్రయత్నం చేస్తారు. క్రీస్తు కూడా సిద్ధులు చూపించి మహిమలు చూపిస్తేనే భగవంతుడిగా గుర్తించబడ్డాడు. ఈనాడు ప్రపంచమంతా ఆయన్ని పరమాత్మగా, భగవంతుడిగా పూజిస్తుందంటే ఆయన చూపించినటువంటి మహిమలు, సిద్ధులే. అదే సమయంలో ఆయన నిరాడంబరంగా జీవించాడు. అందుకని ఆయన ఎక్కడ విమర్శకు తావు లేకుండా అందరి చేత అంగీకరించబడుతున్నాడు. అలాగే సాయినాథుడు కూడా మహిమలు, సిద్ధులు, లీలలు చూపించాడు. నిరాడంబరంగా ఒక ఫకీరులాగానే పేద ప్రజల కోసమే జీవించినట్టుగా జీవించాడు. కాబట్టి ఆయన కూడా పరిశుద్ధమైనటువంటి యోగిగా, అవతార పురుషుడిగా గుర్తించబడ్డాడు, పూజలు అందుకుంటున్నాడు. అన్ని మతాల వారి చేత, అన్ని ప్రాంతాల వారి చేత, ఇతర దేశాల వారి చేత కూడా. కానీ ఎప్పుడైతే సిద్ధులు, లీలలు ఉపయోగించి దాని ద్వారా
ప్రజల దగ్గర నుంచి డొనేషన్సో లేదా దక్షిణో ఏదో ఒకటి వసూలు చేసి వాటి ద్వారా ఎవరైతే భోగాలు అనుభవిస్తారో వారు విమర్శలకు గురవుతారు. వారిని అందరూ స్వీకరించే అవకాశం ఉండదు. కొందరు వారిని విశ్వసించే వాళ్ళు, వారి ద్వారా ప్రత్యక్ష అనుభవాలు పొందిన వాళ్ళు వారిని స్వీకరిస్తారు. కానీ అందరూ స్వీకరించే అవకాశం ఉండదు. అందుకని సాయినాథుల వారు కూడా సిద్ధుల జోలికి వెళ్ళవద్దు అన్నాడు. కుశబావ ఠాకరే దగ్గర వస్తువుల్ని సృష్టించే విద్య ఉంటే ఆ విద్యను వదిలేసి వస్తే తప్ప నేను స్వీకరించను అన్నాడు. అంటే బాబా సిద్ధులు ప్రదర్శించిన వేరే వాళ్ళు సిద్ధులు ప్రదర్శిస్తే ఆయన ఒప్పుకోలే. ఎందుకని? దానికి ఒక అర్హత ఉండాలి. అందరికీ అర్హత ఉండదు. ఒక అవగాహన ఉండాలి. అవి ఎప్పుడు ప్రదర్శించాలి, ఎలా ప్రదర్శించాలి, ఒకవేళ ప్రదర్శించినా కానీ ఎటువంటి స్వార్థం లేకుండా, ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా, ఇలా ఎన్నో విలువలు ఉంటాయి. ఆ విలువలన్నీ తెలిసినవాడు కాబట్టి బాబాగారు అష్టసిద్ధులు ఆయన పాదాల దగ్గర ఊడిగం చేస్తున్నా ఆయన భక్త రక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తూ, భగవతత్వాన్ని నిరూపించడానికి మాత్రమే ఉపయోగిస్తూ, వాటి ద్వారా భక్తులను ముందుకు నడిపించి భక్తి జ్ఞాన వైరాగ్య మార్గం నడిపించడానికి వాటిని ప్రయోగించారే తప్ప భక్తుల దగ్గర నుంచి ధనాన్ని వసూలు చేసి ఆ ధనంతో తాను భోగాలు అనుభవించాలని ఏ రోజు ప్రయత్నం చేయలేదు. చివరి వరకు అంత ఖచ్చితంగా జీవించాడు కాబట్టి ఆయన యోగీశ్వరుడయ్యాడు. ఆయన అందరూ అంగీకరించారు. అలా కాకుండా ఈ రోజుల్లో వచ్చిన కొంతమంది సిద్ధులు ప్రదర్శించి ధనాన్ని సమకూర్చి దాన్ని వారు అనుభవించడం ద్వారా విమర్శలకు గురవుతున్నారు. చాలామంది ఈరోజు ఎంతోమంది గొప్ప గొప్ప ఆడవాళ్ళు ఉన్నారు, మహాత్ముల్లో మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సేవా కార్యక్రమాల పేరుతో డబ్బులు వసూలు చేసి సేవా కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించకుండా వారు కూడా వాటిని ఉపయోగించుకుంటూ ఆ భోగాలు అనుభవిస్తూ ఉండటం వల్ల కొద్దిగా విమర్శనకు గురి అవుతూ ఉన్నారు. కనుక పర్ఫెక్ట్ ఆధ్యాత్మిక విధానం ఏంటంటే సిద్ధులు ఉపయోగించకపోవడం ఉత్తమం. ఒకవేళ ఉపయోగించి భక్తుల దగ్గర నుంచి ఏదైనా దక్షిణలు లేకపోతే ఇంకో రకంగా సేవా కార్యక్రమాలు ధనాన్ని స్వీకరిస్తే వాటిని పూర్తిగా వాటికి వినియోగించి వీళ్ళు సాధారణమైనటువంటి జీవితమే జీవించగలిగితే, బాబాలాగా ఒక ఫకీర్లాగా ఒక సాధారణమైన సన్యాసిలాగా జీవించగలిగితే ఎటువంటి అపవాదులు రావు. కనుక సరైన ఆధ్యాత్మిక విధానాన్ని తెలుసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. కనుక ఈ స్త్రీ సత్పురుషుల దర్శనాలు చేసుకోవడంలో శ్రద్ధ చూపిస్తుందనే దానికి ఇదంతా వచ్చింది. అంటే మహారాష్ట్ర ప్రజలు సత్పురుషుల దర్శనానికి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. ఆంధ్ర ప్రజలు సత్పురుషుల దర్శనానికన్నా పుణ్యక్షేత్ర దర్శనానికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు. మంచి భోజనాలు తినడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. శుచి శుభ్రంగా ఉండటానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. చక్కగా అలంకరించుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. భౌతిక జీవితానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఆధ్యాత్మిక జీవితానికి తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. అది కూడా తమ కుటుంబము తమ బంధుమిత్రులు అందరూ సుఖంగా ఉండటానికి భగవంతుని పాదాలు పట్టుకునే అలవాటు మన ఆంధ్రులది. మహారాష్ట్ర వాళ్ళది అలా కాదు. మోక్షం పొందడానికి, ముక్తిని పొందడానికి, మానవజీవన పరమార్థాన్ని సాధించటానికి వాళ్ళు మహాత్ముల పాదాలు పట్టుకుంటారు, భగవంతుని పాదాలు పట్టుకుంటారు. అలా వారికి ఆ విధమైన జ్ఞానం రావడానికి నామదేవు, తుకారాం, జ్ఞానదేవ్, ఘోర, సక్కుబాయ్, ఇంకా నాకు తెలియని ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. ముఖ్యంగా పండరీ విఠల్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఎందరో మహాత్ములు జన్మించి అక్కడ భగవత్ తత్వ ప్రచారం, భక్తి జ్ఞాన వైరాగ్య ప్రచారం అనంతంగా చేశారు. కనుక మహారాష్ట్ర వీరులకు పుట్టినిల్లు. ఛత్రపతి శివాజీ ద్వారా వీరత్వాన్ని, తుకారాం, నామదేవ్, జ్ఞానదేవుల ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని రెండింటినీ పొందినటువంటి రాష్ట్రం ధన్యభూమి మహారాష్ట్ర. మరి మనకేంటండి అంటే ఇందాక చెప్పాం కదా, మనకు భౌతిక జీవితం చాలా అత్యున్నతంగా ఉంటుంది. చక్కటి భోజనాలు, చక్కటి వస్త్రధారణ, శుచి శుభ్రం, వీటితో మనం చక్కగా జీవిస్తూ ఉంటాం. భగవంతుని పాదాలు పట్టుకుంటాం. కానీ అది మన యొక్క భౌతిక జీవితం సుఖప్రదంగా గడవాలి అని ఒక లక్ష్యంతో మాత్రమే మనం పట్టుకుంటాం. ఒకరిద్దరు కొంతమంది ఆధ్యాత్మిక భావాలతో పట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా మనకు కలియుగ వైకుంఠం తిరుపతి ఉంది. సాక్షాత్తు వైకుంఠవాసుడు మన యొక్క ఆంధ్ర ప్రజల దగ్గరికే వచ్చి వెలిశాడు. అది మనం చేసుకున్న భాగ్యం. అలాగే మనకు కూడా పోతన, అన్నమయ్య,
యోగి వేమన లాంటి మహాత్ములు, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి యోగీశ్వరులు, రాఘవేంద్ర స్వామి లాంటి మహాత్ములు, గురుస్వరూపులు, గురుమూర్తులు వెలిశారు. కాకపోతే మనం వారిని ఎలా తీసుకోవాలో అలా కాకుండా వారిని కూడా మన అవసరాలకు మాత్రమే తీసుకోవడం అనేది మన యొక్క కొంత బలహీనత. కారణం, ఆంధ్ర ప్రజలు భోజన ప్రియులు. కాబట్టి ఎక్కడ భోగాలు ఉంటాయో, ఎక్కడ మంచి రుచికరమైన భోజనాలు లభిస్తాయో అక్కడ భగవతత్వానికి సంబంధించిన జ్ఞానం కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎక్కడ ఐశ్వర్యం ఉంటే అక్కడ భగవంతుడు ఉండడని అంటారో, ఎక్కడ సుఖాలు భోగాలు ఉంటారో అలా ఉంటుంది. ఒక రకంగా మనం అదృష్టవంతులమే. భౌతిక జీవితం సుఖప్రదంగా సాగిపోతుంది, ఆనందంగా సాగిపోతుంది. చక్కటి భోజనాలు, ఆంధ్ర భోజనాలకు మించిన భోజనాలు ప్రపంచంలో ఎక్కడ దొరకవు. వేరే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా మన ఆంధ్ర భోజనం చాలా ఇష్టంగా తింటారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకెక్కడికి పోయినా తినలేరు. కాబట్టి ఎక్కడికి పోయినా వీళ్ళు కూడా వంట సామాగ్రి తీసుకొని వెళ్ళి వండుకొని తినాలనే అంతగా ఉంటారు. అంత గొప్ప భోజన ప్రియులం మనం అన్నమాట. ఓకే, కనుక సాయిబాబా కీర్తిని విని వారిని దర్శించుకోవాలన్న సంకల్పంతో ఆమె సంగమనేరు జనుల వెంట షిరిడీకి వచ్చింది. బాబా కీర్తి దశ దిశలా వ్యాపించింది. ఆ వ్యాప్తిలో భాగంగానే ఈ తల్లి కూడా బాబా గురించి వినింది. బాబా దగ్గరికి వెళ్ళాలి, బాబాను దర్శించుకోవాలి అని సంగమనేరు ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చింది. కాషాబా దేశ్ముఖ్ యొక్క తల్లి, ఈమె పేరు రాధాబాయి, సాయి చరణాల యందు నిష్ఠ కలిగి వారి దర్శనం చేసుకుంది. దానితో మార్గంలో కలిగిన అలసట తీరింది. బాబా దర్శనం ఎప్పుడైతే చేసుకుందో అప్పుడు ఆ ప్రయాణ బడలిక అలసట తీరిపోయింది. సహజమే, ఎంతో కష్టపడి తిరుపతికి వెళ్తాం, 5-6 గంటల లైన్లో నిలబడతాం, తోసుకుంటాం, నెట్టుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మధ్య మధ్యలో గోవిందనామస్మరణ చేసుకుంటాం, చెమటలు కక్కుతాం, ఎన్నో రకాల ఇబ్బందులు, ఇక్కట్లు. కానీ ఆ మూర్తిని ఒక్క క్షణం 2 క్షణాలు మన కళ్ళ ముందు ఆ శంఖచక్ర గదాధారి వజ్రకిరీటం ధరించినటువంటి ఆ గోవిందుడి యొక్క రూపం, ఆ చిద్విలాస మూర్తిని దర్శించిన వెంటనే గోవిందా గోవింద అనే తన్మయత్వంతో ఒళ్ళు గగురుపాటు చెందని వాళ్ళు, ఆనంద బాష్పాలు రాల్చని వాళ్ళు ఎవరుంటారు? అలాగే సద్గురుమూర్తి పాదదర్శనం పొందిన తర్వాత ఆ అలసటంతా పోవడం సహజంగానే జరిగింది ఆమెకు కూడా. దానితో మార్గంలో కలిగిన అలసట తీరింది. సాయి పాదాల యందు భక్తి కలిగింది. చెప్పుకున్నాగా, ఆయన కళ్ళల్లో ఒక అయస్కాంతం. ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక్కసారి చూస్తే చాలు, ఎవరైనా ఆయన పాదక్రాంతం కావలసిందే. అయితే ఆయన కళ్ళు మన కళ్ళల్లో కలిసినప్పుడు ఆయన కరుణ, ఆయన ప్రేమ, ఆయన దయ మన మీద కలగాలి. ఆ చూపులోంచి అవి రావాలి. అప్పుడే చాలామంది ఆయన చూశారు, కానీ ఆయన్ని కపటుడు, మోసగాడు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే వారి కళ్ళల్లో బాబా కళ్ళు పెట్టి చూసినప్పుడు బాబా అటువంటి దయను, ప్రేమను ప్రసరింపచేయాలి. కారణం, వారికి అర్హత లేదు. కనుక ఎక్కడైతే కపటత్వము, లేకపోతే అహంకారము, విమర్శనాత్మక దృష్టితో, సంశయాత్మక దృష్టితో ఉంటారో వారిని బాబాగారు కొంత పరీక్షించిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత, వారి అహంకారం అని తొలగిన తర్వాత, సందేహాలు తొలగిన తర్వాత, బాబా పాదాలు పట్టుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఆ యొక్క దృష్టిని ప్రసరిస్తారు. ఆయన ఆ దృష్టిని మన మీద ప్రసరించినప్పుడే మనకు ఆ ప్రేమభావం, భక్తిభావం కలుగుతుంది. ఈమె భక్తిభావంతో వచ్చింది కాబట్టి బాబా ఆ విధమైన దృష్టిని ప్రసరించారు. ఆమెకు ఆయన పాదాల యందు నమ్మకం కుదిరింది. తను వచ్చిన పని గుర్తుకు వచ్చింది. మొదట ఆనందపడింది, ఆ తర్వాత నమ్మకం కుదిరింది, తర్వాత ఏవో భావాలు వచ్చి ఉండొచ్చు. అప్పుడు తిరిగి తాను వచ్చిన పని అప్పుడు గుర్తొచ్చింది. ఎందుకు వచ్చిందామే? సాయి సమర్థుని గురువుగా చేసుకుంటే వారు తనకు ఉపదేశాన్ని ఇస్తారు, దానితో పరమార్థాన్ని సాధించుకోవచ్చు అని ఆమె మనసులోని కోరిక. బాబాను గురువుగా చేసుకొని బాబా దగ్గర ఉండి ఏదైనా కొంతకాలం ఆయన సేవ చేసి ఆయన ఉపదేశం ఇస్తే ఆ ఉపదేశంతో నా జన్మ చరితార్థం చేసుకోవచ్చు అనుకుంది. దాదాపుగా 70 సంవత్సరాలు దాటిన స్త్రీలు ఒకరిద్దరికి ఇటువంటి భావాలు రావడం నేను చూశాను. నాకు ఇంకేం అక్కర్లేదండి, ఈ మానవ జన్మ పరమార్థం లభిస్తే చాలు, మోక్షం లభిస్తే చాలు, నాకు దేని మీద ఆశ లేదు అన్న వాళ్ళని చూశాను. దురదృష్టం ఏంటంటే వారికి మంచి సంకల్పమే కలిగింది. అసలు ఈ సంకల్పం కలగడమే చాలా కష్టం. 70 వచ్చినా 80 వచ్చినా సంసారం, బంగారం, పిల్లలు, మనవళ్ళు వీటి మీదే ఉంటుంది తప్ప మోక్షం పొందాలి, మానవ జన్మ పరమార్థం పొందాలి అనేది ఎవరికీ ఉండదు.
కానీ ఒకరిద్దరికి ఉండడం చూశాను. ఆ సంకల్పం కలగడమే గొప్ప. కానీ వారికి కూడా వారికి ఉన్న ఆస్తిపాస్తుల విషయంలో ఏవైనా సమస్యలుంటే అవి ఎలా పరిష్కరించబడతాయా అనే ఆలోచనతో పాటు ఇది ఉన్నారు. అవి తొందరగా పరిష్కారం అయితే ఈ మార్గంలో ప్రయాణం చేద్దామని. అసలు ఈ మార్గంలో అన్నీ వదిలేసుకోమని చెప్తే వాటిని పరిష్కరించుకొని అవన్నీ కూడా సంపాదించుకొని అప్పుడు మోక్ష మార్గం. సంపాదించుకున్నాక మోక్ష మార్గం ఎందుకు? వదిలేసుకోవడానికి మోక్ష మార్గం, కానీ సంపాదించుకోవడానికి మోక్ష మార్గం లేదు. అవి వదిలి వెళ్ళిపోతుంటే వద్దు కావాలని కోరుకుంటున్నావు, మళ్ళీ మోక్షం కావాలంటున్నావు. మోక్షం కావాలంటే అన్నీ వదిలేసుకోవాలి. పోతుంటే సంతోషించు, తుకారం మహానుభావులాగా. కనుక పరస్పర విరుద్ధమైన భావాలతో మోక్షం కావాలనుకునే వాళ్ళు ఒకరిద్దరు తగిలారు. సరే, మనం చెప్పేది, బాబాగారు చెప్పేది వారికి నచ్చదు కాబట్టి సరే వారి మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. సాయి సమర్థుని గురువుగా చేసుకుంటే వారు తనకు ఉపదేశాన్ని ఇస్తారు, దానితో పరమార్థాన్ని సాధించుకోవచ్చు అని ఆమె మనసులోని కోరిక. ఆమె మనసులో వయసులో వృద్ధురాలు. బాబాపై అత్యంత భక్తితో ఎలా అయినా వారి వద్ద ఉపదేశాన్ని గ్రహించాలని మనసులో నిర్ధారించుకుంది. ఆమె వయసులో వృద్ధురాలు. 70 దాటితే చాలండి, ఇంకా వృద్ధుల కిందే లెక్క. 60-70 మధ్యలో కొంత ఇంకా కోరికలు, మమకారాలు, ప్రేమలు, అభిమానాలు ఉంటే ఉండవచ్చు. కానీ 70 దాటినా కానీ ఇంకా సంసారం యందు శ్రద్ధ, ధనము యందు శ్రద్ధ, బంగారం యందు శ్రద్ధ, కుటుంబ పెత్తనమందు శ్రద్ధ, ఈర్ష్యాద్వేషాల యందు శ్రద్ధ, జీవచాపల్యమందు శ్రద్ధ ఉంటే వారిని ఇంకెవరు కాపాడలేరు. వాళ్ళు మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఈ జన్మలో ఎన్ని కష్టాలు పడ్డారో వచ్చే జన్మలు కూడా అన్ని కష్టాలు కావాలని కోరుకున్న వాళ్ళు కిందగా మనం భావించవచ్చు. కనుక 70 దాటితే కోరుకోవాల్సింది ప్రభు సాయినాథ సద్గురు, ఇంకా నాకు ఈ ప్రాపంచ విషయవాసన తొలగించు, కుటుంబ బాధ్యతలు తొలగించు, ఈ మమకారాలు ప్రేమలు తొలగించు, ఈ ఇంద్రియ చాపల్యాలు చంచలత్వం తొలగించు, నీ మీద మనసు నిలబడేలా చేయి, నీవు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదనే భావన ప్రసాదించు అని ప్రార్థన చేస్తూ పోవాలి. చేసిన ప్రార్థనకు అనుగుణంగా జీవించడం నేర్చుకోవాలి. ఏదైనా పోతూ ఉంటే, ఎవరైనా పోతుంటే సాయిరాం అనుకుని ఊరుకోవాలి. మనం కూడా ఎప్పుడు పోవాలా అని ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. జీవితాంతం పాత్ర వేసుకొని ఉండిపోవాలనుకోకూడదు. ఉండే కొద్దీ శరీర బాధలు తప్పవు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే వెళ్ళిపోవాలనే భావాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది రాదు. ఆరోగ్యంగా ఉంటే అనుభవించాలని భావాలు వస్తాయి. బాగా అనారోగ్యంతో సంవత్సరం నరకేదన పడుతున్నాను అనుకోండి, ఎప్పుడు తీసిపోతావు తండ్రి, ఇంకా ఎందుకు నాకు ఈ కష్టం అంటాం. అదే శుభ్రంగా ఆరోగ్యం ఇచ్చాడు అనుకోండి, వస్తావా అంటే అప్పుడేనా బాబా, ఇంకా బాధ్యతలు ఉన్నాయి అని చెప్తాం. కాబట్టి మన మనసు చాలా చిత్రమైంది. బాబా స్వయంగా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించి నన్ను అనుగ్రహించేటంత వరకు ఎక్కడికి వెళ్ళను. అంటే బాబాను చూడడానికి వచ్చింది, బాబాను చూసింది, బాబా గొప్పతనం ఆమెకు అర్థమైపోయింది, బాబా పాదస్పర్శతో ఆమె గొప్ప అనుభూతి కలిగింది. అరే ఇంత గొప్ప మహాత్ముడు ఎక్కడ దొరుకుతాడు, ఈయనని నేను గురువుగా భావించుకొని నా జన్మ చరితార్థం చేసుకోవాలి, నేను ఇంకెక్కడికి వెళ్ళను, బాబా ఉపదేశం ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలను అని దృఢంగా నిశ్చయం చేసుకుంది ఆ తల్లి. అటువంటి దృఢ నిశ్చయం చేసుకునే ప్రయత్నం మనం కూడా చేద్దాం. ఓం శ్రీ సాయిరాం.